అక్కడ తిరుపతి కొండ మీదకి వెళితే ఎవరో వెంకటేశ్వరం వెంకటేశ్వరం అంటారు. గోవింద గోవింద గోవింద. మీరు కొండపైకి వెళ్ళండి, పెద్ద పెరుమాళ్ళు కొండపైకి వెళ్ళండి, ఎవరో వెంకటేశ్వరం వెంకటేశ్వరం అంటారు. గోవింద గోవింద గోవింద. గోవులంటే వాక్కులు. గో అంటే గోవులంటే వాక్కులు. గోవులంటే ఏంటి? వాక్కు. కేవలం ఆ గోవులే కాదు, గోవులంటే వాక్కులు. అంటే కృష్ణుడికి గోవిందుడు అనే పేరు వచ్చింది. కృష్ణుడినే గోవిందుడు అంటారు. కృష్ణుడికి గోవిందుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కృష్ణుడు చెప్పిన వాక్యాలే. మీకు అర్థమవుతుందా? కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు, ఆ గోవులంటే వాక్కులు. ఏమండి, ఆ కృష్ణుడు చెప్పినటువంటి వాక్కుల్ని మనం అర్థం చేసుకుంటే ఆ కృష్ణుడు చెప్పిన వాక్కులను మనం అర్థం చేసుకుంటే ఏమొస్తుంది మనకి? అర్థం చేసుకుని అనుష్ఠిస్తే, అనుష్ఠానంలో పెట్టుకుంటే మనకు ఆనందం వస్తుంది. అంటే ఏ వాక్యాలైతే మనకి జ్ఞానాన్ని ఇస్తాయో, ఏ వాక్యాలైతే మనకు సుఖాన్ని తీసుకొస్తాయో, ఏ వాక్యాలైతే మనకు శాంతిని కలగజేస్తాయో, ఏ వాక్యాలను పూర్తిగా విశ్వసించి ఆచరిస్తే ఆనందం కలుగుతుందో, శాశ్వతమైన ఆనందం కలుగుతుందో వాడే గోవిందుడు. అంటే గోవులంటే వాక్కులు. అంటే మనకి జ్ఞానం కలిగే వాక్కులు ఆయన ముఖతః వచ్చినాయి. ఎవరు ముఖతః? కృష్ణుని ముఖతః. అంచేత ఆయన గోవిందుడు అనే పేరు వచ్చింది. అంచేత మనం గోవింద గోవింద గోవింద. అది మారు కొండపైన అదే. ఎవరు? వెంకటేశ్వర గోవింద గోవింద గోవింద. అంటే వాక్యాలు భగవంతుడు చెప్పిన, గోవిందుడు చెప్పిన వాక్యాల్ని మనం రుచి చూసి దాన్ని బుద్ధిలో మననం చేసుకుని, ఆ మననం చేసిన వాక్యాలను మనం మనం చేసుకున్న వాక్యాల్ని అనుభవంలోకి తెచ్చుకుంటే ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనంద దాత, ఆ శాంతి దాత, ఆ కాంతి దాతే గోవిందుడు. జ్ఞానదాత, కాంతిదాత, ఆనందదాత. మనకి ఎటువంటి వాక్యాలు మనం వింటే, ఎటువంటి వాక్యాలు మనం చదివితే మనకు జ్ఞానం కలుగుతుందో అటువంటి వాక్యాలు కృష్ణుడు చెప్పాడు కాబట్టి వాడే గోవిందుడు. గోవింద గోవింద గోవింద.